ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఒక్కరోజు సదస్సు కార్యక్రమం ఘనంగా జరిగింది. సబ్బవరం మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ప్రారంభోత్సవ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి అనే అంశంలో భాగంగా విద్యార్థులకు ఒక్కరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టిఎంఏ నివేదిత గారు ఉత్తరాంధ్రలో పూల సాగు మార్కెట్పై విశ్లేషణ అనే అంశంపై పరిశోధన పత్రాన్ని విద్యార్థులకు వివరించారు. అలాగే డాక్టర్ జి నారాయణమూర్తి వృక్షశాస్త్ర అధ్యాపకులు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విమానాశ్రయం ఉపాధి మార్గాలు అనే అంశంపైన వారు వివరించడం జరిగింది. వైస్ ప్రిన్సిపల్ ఎం గోవిందరావు గారు ఎకనామిక్ గ్రోత్ మరియు మౌలిక వసతులు ఉత్తరాంధ్ర అని అంశంపై వివరించారు. కామర్స్ లెక్చరర్ డాక్టర్ పి రాజేశ్వరి గారు, కంప్యూటర్ లెక్చరర్ మురళి గారు, చరిత్ర ఉపన్యాసం డాక్టర్ గణేష్, లెక్కల తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అవుతుంది. అయితే దానికి మనకి అది ఏ విధంగా మనకి జాబ్ క్రియేషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది ఒక 2 నిమిషాలు మాత్రమే, చాలా తక్కువ సమయంలోనే నా ప్రెజెంటేషన్ ముగిస్తాను. మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొదలు పెడతానమ్మా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మీకు అందరికీ తెలిసిందే. 1990వ దశాబ్దంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో ఐటీఐ ఎవరైతే చేశారు, మనం ఆంధ్రప్రదేశ్ లో వెనకబడినటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఉత్తరాంధ్ర అని అంటాము. మరి అలాంటి ఒక ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి మన అవకాశము ఈ రోజున మనకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రూపంలో వచ్చిందనమాట. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇప్పుడు మనకి ఏ అవకాశం ఉంటే ఇంతమంది చెప్తున్నాం, అది మనం అర్థం చేసుకో స్ట్రాటజిక్ బెనిఫిట్స్ ఆఫ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఏ విధంగా మనకి మనం ఊహిస్తున్నాం ఇవి ఇలాగే జరుగుతాయి. ఇంటర్నేషనల్ ఏరియాస్ ఎక్కడికైనా వెళ్ళాల్సిన ఏదైనా 4-5 అవర్స్ వెళ్తుంది. ఆ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ అన్నీ చేసి అందరికి ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ అయితే మేనేజ్ చేయాలి. ప్రీ కూలింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హార్వెస్ట్ ప్రీ కూల్ చేస్తారు. ఫ్లవర్ వెళ్ళిపోతుంది. కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అంటే మనం చేసే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంకా ఉంటాయి.